హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు వచ్చేసి చాలా సరికొత్తగా గోంగూర పులుసు కర్రీ. ఇది రైస్లోకి చపాతీలోకి అద్దిరిపోతుంది. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 3 టమాటోస్, 2 ఆనియన్స్, 10 పచ్చిమిరపకాయలు, 2 గోంగూర కట్టలు తీసి పెట్టుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ని ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే గోంగూర ఆకులు తీసి వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. 1 గ్లాస్ కందిపప్పు, తిరగమాత గింజలు, పోపు దినుసులు, అలాగే 3 ఎండుమిరపకాయలు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే మనము ఈ గోంగూర పులుసుని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాము. ఈ ప్రెషర్ కుక్కర్లో మనము 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది. అప్పుడు మంచిగా ఈ పోపు దినుసులు అనేవి కలర్ చేంజ్ అవుతాయి. వన్స్ అవి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి కందిపప్పుని మనము యాడ్ చేసుకొని ఈ కందిపప్పుని ఈ ఫ్రైలో మనము ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కందిపప్పు బాగా వేగిన తర్వాత మనకి ఇలా ఆయిల్లో బాగా కలిసిపోతుంది. అప్పుడు మనము 1.5 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ అనేది బాగా వేడైన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర ఆకులని యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర ఆకుల్ని కూడా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలా అన్నీ కలిసేలాగా మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాము. అలాగే ఇప్పుడు మనము కుక్కర్ యొక్క లిడ్ పెట్టేసుకొని మనము ఒక 4 విజిల్ల వరకు మనము ఇది ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. చూసారు కదా, ఇలా ప్రెషర్ పోయిన తర్వాతనే మనము కుక్కర్ పైన ఉన్నటువంటి ప్లేట్ తీసేసి అందులో రుచికి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పప్పుని మనము ఎనుపుకునే పప్పు కర్రతో కానీ లేదంటే స్మాషర్తో కానీ చక్కగా ఇలా స్మాష్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండేటువంటి గోంగూర పులుసు కర్రీ తయారైపోయింది. అలాగే మనం ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల చాలా క్విక్గా తయారైపోయింది. దీని యొక్క టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ అయినటువంటి కర్రీ. మనకి రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఓసారి ట్రై చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.